కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లిలో దారుణం జరిగింది. ఓ వివాహితను పెట్రోల్ పోసి నిప్పండించి హత్య చేశారు. భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. సుకృతకు మహిపాల్ రెడ్డితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. మహిపాల్ రెడ్డి ఇదే గ్రామానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకోగా ఆమెకు 2 పిల్లలు కలగడంతో వేరే కాపురం ఉంటున్నారు. గ్రామంలో పెద్ద మనుషులు మహిపాల్ రెడ్డికి ఉన్న భూమిలో 20 గుంటలు మొదటి భార్య సుకృతకు ఇప్పించారు. ఇటీవల సుకృత తన కుమార్తె వివాహం చేసి 20 గుంటల భూమిని ఆమెకిచ్చింది. ఆ 20 గుంటల భూమి తిరిగి తనకే ఇవ్వాలని మహిపాల్ రెడ్డి నిత్యం గొడవ చేస్తున్నట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. పొలం దగ్గరికి వెళ్లిన సుకృతను పెట్రోల్ పోసి నిప్పండించి హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. మహిపాల్ రెడ్డిపై గతంలో కేసులు ఉన్నాయని, అతన్ని కఠినంగా శిక్షించాలని సుకృత బంధువులు డిమాండ్ చేశారు. మహిపాల్ రెడ్డి చంపిండు నా చెల్లె భూమి కాడికి వచ్చింది. 20 గుంటల భూమి ఇస్తే ఆ భూమి వేరేటోళ్ళకి నేను ఇచ్చుకుంటానంటే అద్దన్నాడు. మరి నువ్వు కోట్లున్న భూమి నువ్వెందుకు ఉంటానని భూమి కాడికి వస్తే నా చెల్లెని చంపిండు మహిపాల్ రెడ్డి. మా చెల్లె భర్త దండరామి మళ్ళీ చేసుకున్న భార్య, 3వ పెళ్లి విజయ అని 18 సంవత్సరాలు నిండా ముందే చేసుకున్నాడు. దాన్ని చంపిండు. అది చచ్చింది. మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు మా చెల్లెను. మా చెల్లెకి గది పట్టించిండు. అయ్యా ఓ బొచ్చడి కేసులు 4 కేసులు ఉన్నాయి. ఏం చేస్తలేరు మమ్మల్ని. ఎప్పుడు న్యాయం జరగలే మాకు. ఇప్పుడన్నా న్యాయం జరగాలనే అయ్యా.